బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 19/5/2025 సంవత్సరం సోమవారం నుండి అంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణ వసంత ఋతువు వైశాఖ కృష్ణపక్ష షష్ఠి సోమవారం నుండి 25/5/2025 ఆదివారం వరకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్ష త్రయోదశి ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులని గోచార పరిస్థితులని అనుసరించి గవ ప్రశ్నను క్రోడీకరించుకొని ద్వాదశ రాశుల యొక్క వారఫలం. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహగతులు: మేషంలో బుధుడు, వృషభంలో రవి, మిథునంలో దేవగురు బృహస్పతి, కర్కాటకంలో అంగారకుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శుక్రశని. ఈ యొక్క వారాంతరంలో బుధుడు మళ్ళీ మేషరాశి నుండి వృషభంలోకి ప్రవేశం జరగబోతుంది. ఇది ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి గ్రహగతులు. గోచారవశాత్తు ఉన్నటువంటి పరిస్థితులను అనుసరిస్తూ గవ ప్రశ్న ద్వారా ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకొని ద్వాదశ రాశుల వారి యొక్క రాశిఫలాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. వృషభ రాశి వారికి ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మిశ్రమ ఫలితాలు కనపడుతుంది. అయినప్పటికీ కూడా వారాంతరంలో అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నాలే జరుగుతూ ఉంటాయి. ఎంతో కాలంగా స్తంభించిపోయి ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా, ఎందుకంటే మీ వ్యక్తిగతమైనటువంటి జన్మరాశి నుండి అంగారకుడి యొక్క స్థానాన్ని అనుసరించి చూసిన ఇతర గ్రహాలకు సంబంధించినటువంటి స్థితిగతుల వల్ల ఆర్థికపరమైనటువంటి అంశాల్లో స్తంభన కొనసాగుతూ ఉంటుంది. ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తులుగా ఉండకూడని జీవన విధానం కావాలనో మీరు చేసే ప్రయత్నాలు మరికొంతకాలం కొనసాగుతాయి. ఒక స్నేహితుడు లేదా స్త్రీ సంబంధమైనటువంటి వ్యక్తి వల్ల అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాల నుండి గట్టెక్కగలిగినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుంచి బయటపడగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంస్థలు అభివృద్ధి పథంలో ఉంటాయి. మీ సంస్థలను విస్తరించడమో, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని కొత్త మార్పులకు శ్రీకారం చుట్టడమో అనుకూలవంతమయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ద్వితీయ స్థానమైనటువంటి వాక్స్థానం, ధనస్థానంలో దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం మీకు అనుకూలవంతమవుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులు తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంటుంది. సానుకూలవంతంగా ఉండేటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉంటాయి. భార్యాభర్తలు కుటుంబానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం కొన్ని సంఘర్షణలు, అపోహలు, అపార్థాలు, వీటితో జీవితం ముందుకెళ్తుంటుంది. ఇది మీ మానసికమైనటువంటి ప్రశాంతతని దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సంబంధమైనటువంటి పరిస్థితుల్ని వైద్య చికిత్స చేయించుకోవటం వల్ల తొలగించుకునేటువంటి అవకాశం ఉంది. ఆలస్యం చేసినప్పటికీ కొన్ని రకాలైనటువంటి విషయాల్లో అలసత్వం వహించడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. శత్రు సంబంధమైనటువంటి వ్యక్తులు ఒక నిఘా నేత్రంతో చూస్తున్నారేమో అన్నట్టుగా మీరు చేసే ప్రతి పనిలో, మీరు వేసే ప్రతి అడుగు మీద కొంతమంది వ్యక్తుల యొక్క దృష్టి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది. తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు పొంచి ఉన్నట్టుగా మనం భావన చేయొచ్చు. ఆంజనేయ స్వామి వారిని విశేషంగా ఆరాధన చేసిన, హనుమాన్ చాలీసాను చదువుకుంటూ ఉన్న ఆంజనేయ స్వామి వారికి విశేషవంతంగా 108 కదలీ ఫలాల చేత, అంటే అరటిపళ్ళ చేత కదలి అర్చనను చేయించటం వల్ల సానుకూలవంతమవుతుంది.
మిశ్రమ ఫలితాలు సైతం అనుకూలవంతంగా మారగలిగినటువంటి స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. For more videos like this, subscribe Big TV channel.